సో మీరు ఎన్ఆర్ఐస్‌కి ఏం చెప్తారు సార్? అంటే హైదరాబాద్‌లో కాకుండానే ఇండియాలో ఉన్న వాళ్ళకి కొంచెం ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? ఏంటి? అనేది కొంచెం ఐడియా ఉంటుంది. అంటే వాళ్ళకి ఉండదని నేను చెప్పను. కాకపోతే 100% అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు కదా! ఇఫ్ ఇన్ కరెక్ట్. కేస్ వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటారు. ఒకవేళ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడ బెస్ట్? ఎలా చేస్తే బావుంటుంది? ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ జేసినా గూడా మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిందేంటంటే, నెక్స్ట్ ఎమర్జింగ్ ఏరియాస్ ఎక్కడున్నాయి? ఎక్కడ హ్మ్. డెవలప్ అయితున్నాయి? హ్మ్. అండ్ మీరు నేనే మాట్లాడుతున్నాం వాళ్ళకి తెలవదేమో అని. మనకంటే 100 టైమ్స్ 100+ వాళ్ళకి ఎక్కువ తెలుసు. యెస్. ఎందుకంటే ఇయాల డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ అవైలబుల్ ఉన్నాయి. అవును. సోషల్ మీడియా ఉంది. ఇయాల అన్ని రకాలుగా మనకి యూట్యూబ్ ఉంది. హ్మ్. అన్నీ మనం చాట్ జీపీటీ ఉంది. హ్మ్. గూగుల్ ఉంది. అన్నీ ఉన్నాయి మనకి. ఆ! పర్‌ప్లెక్సిటీ వచ్చింది. అన్నీ వచ్చేసినాయి. ఆ! సో, జనాలు ఆల్రెడీ చాలా అడ్వాన్స్ ఉన్నారు. చాలా నాలెడ్జ్ తీసుకున్నారు. అవును. బట్ ఏందంటే హైదరాబాద్‌కి కొంచెం ఎక్కువ పొటెన్షియల్ ఉంది. హ్మ్. హైదరాబాద్‌లో ఇప్పుడు చాలా మంది ఎవరైనా చూడండి మీరు. ఒక 10 ఇయర్స్ బ్యాక్, 5 ఇయర్స్ బ్యాక్ వచ్చిన వాళ్ళకి, ఇప్పుడు ఒకసారి కొత్తగా హైదరాబాద్ విజిట్ చేసిన వాళ్ళకి ఎన్ని ఎన్ఆర్ఐస్ హ్మ్. మీరు టచ్ చేస్తే వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు ఏం చెప్తారంటే చాలా హ్మ్. చేంజెస్ వచ్చినాయి. హ్మ్. చాలా చేంజెస్ వచ్చినాయి. అందరూ ఇదే చెప్తున్నారు. హ్మ్. సెలబ్రిటీస్ దగ్గర నుంచి, బిజినెస్ మ్యాన్‌ల దగ్గర నుంచి, హ్మ్. కామన్ మ్యాన్ వరకు. హ్మ్. కాబట్టి ఫ్యూచర్ అనేది హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో ఉంది కాబట్టి, హ్మ్. ఒకవేళ చాలా మందికి ఇంకో ఎమోషన్ సెంటిమెంట్ ఏముంటదంటే, మా సిటీ, మా ఊరు, మా ఏరియా అన్నట్టు కూడా ఉంటది. అవును. సో, అట్లా అనుకున్న వాళ్ళకి కూడా చాలా మందికి ఆపర్చునిటీ ఉంది. హ్మ్. సో, హైదరాబాద్ సరౌండింగ్‌లో ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసినా రాబోయే ఒక 10, 20 ఇయర్స్‌లో మంచి అప్రిషియేషన్ అనేది హ్మ్. చూడొచ్చు. ఆ ఓకే. పొటెన్షియల్ ఉంది. సో, ఎవరి రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళకి కొందరు విల్లాస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. కొందరు అపార్ట్మెంట్‌లో, ఫ్లాట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. అవును. కొందరు అగ్రికల్చర్ ల్యాండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. అవును. కొంచెం బడ్జెట్ తక్కువ ఉందంటే ఫార్మ్ ల్యాండ్ గాని, లేదా ఓపెన్ ప్లాట్స్ గాని ఎళ్తారు. అవును. సో, ఇక్కడ కూడా ఏందంటే వాళ్ళ బడ్జెట్, వాళ్ళ రిక్వైర్మెంట్, వాళ్ళ మైండ్ సెట్ అంటే హ్మ్. వాళ్ళకి ఏది సూటబుల్ ఉంది. అవును. ఈ ట్రాఫిక్, ఈ పొల్యూషన్ నాకొద్దు అనుకుంటే అగ్రికల్చర్ గాని, ఫార్మ్ హౌస్ సైడ్ ఎళ్తారు. హ్మ్. లేదు కొంచెం ఆల్రెడీ మనం ఉన్న లైఫ్ స్టైల్ కంటే ఇంకా బెటర్ లైఫ్ స్టైల్ కావాలన్నప్పుడు విల్లాస్. ఓకే. సో, కస్టమర్ టు కస్టమర్ వాళ్ళ బడ్జెట్‌ని బట్టి మారుతా ఉంటది. ఓకే.